దోచుకున్న సందర్భం. మీరు ఇప్పుడు నిన్నటికి నిన్న 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కొండలరెడ్డి కేటాయించిన సందర్భం కదా. దీన్ని బయటకు తీసుకొచ్చింది మాతో పాటు నిన్న సుస్మిత గారా. ఏ విషయం తీసుకుందాం, ఏ రకంగా తీసుకుందాం? మేము పండించిన పంట 2014 కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేసిన దాంట్లో పండించిన పంట ఎంత? 2014 తర్వాత మేము కాళేశ్వరం అందించిన తర్వాత పండిన పంట ఎంత? వాస్తవాలు బయటకు తీసుకొద్దామా? నిజాలు మాట్లాడదామా? ఈ నిజాలన్నింటినీ కప్పి పెట్టేసి పక్కన పెట్టేసి ప్రజలకు మసిపూసి మారేడుకాయ చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే బొంద పెట్టుకుంటారు. ఎవరు దాన్ని కూలదోయాల్సిన అవసరం లేదు, గొయ్యి తీయాల్సిన అవసరం లేదు, గొయ్యి తీసి పూడ్చి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాయకులు వాళ్ళే తీసి వాళ్ళని మంచిగా చక్కగా పునాదితో సహా తీసి మంచిగా గొయ్యిలో పాతి పెట్టేసి మంచి పైనుంచి మట్టి కప్పే పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వాళ్లే సమాధులు నిర్మించుకుంటారు, వాళ్లకు వాళ్లే నెత్తి మీద మట్టేసుకుంటారు. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన మాటలు అన్నిటి మీద ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500 కోట్ల రూపాయల రీఎంబర్స్మెంట్ బకాయి ఉంటే మేము 2,500 కోట్లతో పాటు 19,000 కోట్ల రూపాయలు మేము దిగిపోయే నాటికి మేము నిక్కచ్చిగా విద్యార్థులకు ఇచ్చినాం. ఓవర్సీస్ బకాయిలు మేము పే చేసినాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఓవర్సీస్ లో ఉన్న విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు మా చుట్టూ తిరుగుతున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, ఇవ్వట్లేదు అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. ఈ రోజు బడా నోరుతోనే నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే, అదే విధంగా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే దాంట్లో లేరు. వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలకు కనెక్ట్ అవుతుంది. వీళ్ళు చెప్పే ప్రతి మాట ప్రతి అబద్ధము ప్రజలకు కనెక్ట్ అవుతుంది. వీళ్ళు ప్రజలకు పరిపాలిస్తున్న లేదా అందిస్తున్న సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ప్రజలు చాలా నిక్కచ్చిగా, చాలా సునిశ్చితంగా పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి విషయాన్ని వారి పరిగణలోకి తీసుకుంటున్నారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, నీళ్ల విషయం దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళండి, లేకపోతే మేము అందించిన మీరు ఒక్కసారి బేరీజ్ చేసుకోండి. 2 ప్రభుత్వాల మధ్య బేరీజ్ చేసుకోండి. వీళ్ళు మేము కట్టిన హాస్పిటల్స్ మీరు చూడండి. అంతకు ముందు 33 జిల్లాలకు కలెక్టరేట్లను కట్టించింది మేము, 33 మెడికల్ కాలేజీలు తెచ్చింది మేము. ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి, ఎన్ని పెట్టినా ఎన్ని తక్కువ అయితే యువత రైతులు ఈ ఇద్దరు కొంత పాజిటివ్గా ఉంటే ప్రభుత్వం ఘటన ఇది. ఇక్కడ యువత సాటిస్ఫైడ్గా లేరు, రైతులు సాటిస్ఫైడ్ లేరు. పోనీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సాటిస్ఫైడ్గా ఉన్నారంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదు. మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో కాలేదు. అసలు ఇంకా పీసీ సంబంధించినటువంటి నియామకాలు పూర్తి స్థాయి లేదు. బోర్డుల విషయానికి వస్తే యాదాద్రి బోర్డుకు సంబంధించినటువంటి నియామకాలు జరిగితే దాంట్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఎక్కడికక్కడ మళ్ళీ గత ప్రభుత్వాన్ని కీర్తించేటువంటి పరిస్థితులు అవుతున్నాయి. ఇందాక మీరు నా డిబేట్ మొదట్లో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో లేరన్నారు. సో ఇండైరెక్ట్ వాళ్ళు మీరు పార్టీలో ఉన్నారని చెప్పేసి మీరు ఒప్పుకున్నారన్నది నాకు అర్థం కానటువంటి ప్రశ్న. ఒకవేళ అదే నిజమైతే కనుక అదే ఎమ్మెల్యేలు ఈరోజు అదే కేసీఆర్ని తిరుగుతున్నారు, అదే పోచారం విషయం పోగొడుతున్నారు. అదే కేసీఆర్ విషయం అయితేనేమి, దానం నాగేందర్ అయితేనేమి, మీ పార్టీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే అనిరుద్ రెడ్డి విషయం అయితేనేమి, ఎన్ఓ శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఇంకో మంత్రి వివేక్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో, మేము ఎందుకు ఇప్పుడే హామీలు ఇవ్వాలి, ఎంతవరకు మేము ఉండవు అన్నట్టు ఒక అభద్రతలోకి కాన్ఫిడెన్స్ ఎందుకు లోపిస్తుంది కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది కాంగ్రెస్ సార్? ఇప్పుడు కలగుండ్ల కవిత గారి ప్రశ్నలకే సమాధానం చెప్పిన పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉండి మీ కమిటీలే లేవు. మీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారు కంటిన్యూ వాళ్ళే ఉన్నారు తప్ప ప్రతిపక్షాలకు వచ్చి మీ కమిటీలు వేసుకురా. మీరు ఫస్ట్ కమిటీలే ఎవరు ఉన్నారు? కాళేశ్వరం గురించి మాట్లాడి కదా, మాకు దమ్ము ధైర్యం ఉంది. పదాలు ఆగాలి, ప్లీజ్ ఆపాలి, ప్లీజ్ మాట్లాడతాం మేము. సమైక్య రాష్ట్రాలు ఆగాలి సార్, సమైక్య రాష్ట్రంలో ఆగి సార్. నేను మాట్లాడుతున్నా ఒక ప్రశ్న. ఇప్పుడు నేను ఏమనను, చరణ్ కౌశిక్ మీరు నేను మీరే ఒక విలేజ్ సెలెక్ట్ చేయండి, ఆ ఊరికి వెళ్దాం. ప్రజలు ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీదే అన్ని పథకాలు అమలు చేస్తుంది అని చెప్పేసి అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆ చరణ్ కౌశిక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? మేము ఒకటి చెప్తాం, నువ్వు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ అక్కడ ఓట్లాడాలి మరి కాదు మీరు ఆగండి. మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ అక్కడ నేను ఒకటే మాట్లాడుతున్నాను. మేము ఒకటే అడుగుతున్నాం, ఇందులో మీ ఇందులో ఎక్కడైతే మేము ఇచ్చినాం అక్కడ ఓట్లాడుతాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చారు అక్కడ అడుకోండి. మరి మీరు ఎక్కడ రుణమాఫీ 1,00,000 రూపాయలు వడ్డీ మాత్రం మాఫీ చేసారు, మేము 2 లక్షల వరకు
మాఫీ చేసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం కావచ్చు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, మాతో పోటీ పడే పరిస్థితిలో మీరు ఎక్కడ ఉన్నా. అందుకే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓడిపోయారు, జూబ్లీస్ ఓడిపోయారు,